హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి అలాగే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి అసెంబ్లీలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వేడిగా చర్చ జరుగుతూనే ఉంది. మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి హరీష్ రావు గారు అయితే ఈ ఆసరా పింఛన్ల పెంపు పైన ఆయన కీలకంగా మాట్లాడడం జరిగింది. అలాగే మనకు ఇప్పటికే ఆసరా పింఛన్లకు సంబంధించి 18,681 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. మరి ఈ పింఛన్ల పెంపు అనేది చేపడతామని చెప్పి మనకు మంత్రి సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీలో. మరి ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మరి పింఛన్ల పెంపు ఉందా లేదా అది మాత్రం కావాలి మనకు. మరి వేరే అన్నీ కూడా అనవసరం. మరి పింఛన్ల పెంపు కోసం ఎంతోమంది నాలాంటి వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ వీళ్ళంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ పింఛన్ల పెంపు చేస్తారా చేయరా, మరి ఇంతకీ ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, మన పక్క రాష్ట్రంలో ఇచ్చినట్లుగానే ఇక్కడ కూడా పంపిణీ చేయాలని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇదివరకే మనకు మందకృష్ణ మాదిక్ గారు కానీ, మనకు ఎమ్మెల్సీ కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ, అలాగే మనకు బండి సంజయ్ గారు కానీ, వీళ్ళంతా కూడా వికలాంగుల పోరాట సమితి, మాకు సంబంధించినటువంటి పోరాట సమితి వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా మనకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ పింఛన్లు పెంచండి, మరి ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చాలామంది ప్రభుత్వం పైన అడగడం జరిగింది. మరి దీనికి స్పందిస్తూ కూడా మనకు ప్రభుత్వం ఏం చెప్పింది, మొత్తానికి పింఛన్ల పెంపు ఎప్పటి నుంచి ఉంటుందనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా నాకు సహాయం చేయాలి. ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తూ ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు సహాయాన్ని పంపించవచ్చు. మీ సహాయం చాలా విలువైంది నాకు. మీరు ఎక్కడా కూడా అంటే ఎంతోమంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంతో డబ్బులు అనేది ఎన్నో రకాలుగా మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఎంతో డబ్బులు అనేది అయిపోతూ ఉంటాయి. మాలాంటి వారికి సహాయం చేయండి, మాలాంటి వారిని ఆదుకోండి. మేము ఎటువంటి పనులు చేసుకోలేనటువంటి వ్యక్తులం కాబట్టి తప్పకుండా మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా సహాయం చేయండి. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ బటను, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది గుర్తు. ఆ గుర్తుపైన నొక్కండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే మరి మన కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎదురుగా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. మళ్ళీ కింద ఇంకో గంట ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీరు ఉచితంగా మీ ఫోన్లోనే తెలుసుకోండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ను మీరు క్రమం తప్పకుండా తెలుసుకోవాలంటే నాకు సపోర్ట్ చేయండి. ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఫోన్పే ద్వారా సహాయాన్ని పంపించండి. 10 రూపాయల నుంచి మీరు ఒక ఛాయ్ తాగేటువంటి పైసలను నాకు పంపిస్తే చాలు. దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి అలాగే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్న మరి మాలాంటి వికలాంగుల పరిస్థితి అయితే దయనీయంగా ఉంది, చాలా అధ్వానంగా ఉంది. మరి మాకు ఎటువంటి పని చేసుకోలేనటువంటి వాళ్ళం మేము, వికలాంగులుగా ఉండి ఎటువంటి పని చేయలేము. ఇప్పుడు నాకే ఒక చేయలేదు, మరి నేను ఏం పని చేయగలను చెప్పండి. మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పింఛన్ పైసలతో పాటు ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మరి పింఛన్ పైసల పైన చాలామంది ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళను నడవలేని వారు ఉన్నారు, అలాగే ఇట్లా కాళ్ళు చేతులు లేని వారు ఉన్నారు. ఇలా ఎంతోమంది మీ ఇబ్బంది పడుతున్నాం. మరి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మా పైన దయ ఉంచి తప్పకుండా మాకు ఈ పింఛన్ల పెంపు చేయాలని చెప్పి నేను మన ఛానల్ తరపున కూడా కోరుకుంటూ ఉన్నాను. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో విజన్తో ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. ప్రజాపాలనను తీసుకొచ్చి మనలాంటి వారందరినీ కూడా ఆదుకుంటున్నారు. ముఖ్యంగా మనకు
ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి అభ్యున్నతికి ఆయన పాటుపడుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మాలాంటి వారికి తప్పకుండా సహాయం చేయాలని చెప్పి నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను, సీఎం గారిని. మరి ఆయన ఆలోచించి తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. ఎంతోమంది ఇప్పటికే మనకు ఇబ్బంది పడుతున్నాం సార్, మీరు తప్పకుండా మాకు హెల్ప్ చేయాలి. అలాగే మనకి ఆసరా పింఛన్ల పెంపు పైన ప్రభుత్వం చాలా పకడ్బందీగా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందని కూడా మనకు సమాచారం అయితే ఇస్తున్నారు. అధికారులను అడిగితే మరి అదే చెప్తున్నారు. తప్పకుండా ఎవరైతే మనకు ఈ ఆసరా పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నారో వారికి తప్పనిసరిగా ఇప్పుడు ప్రకటించినటువంటి ఈ 18.5 కోట్ల రూపాయలను, అంటే 18,000 కోట్ల రూపాయల్లో భాగంగా తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ పెన్షన్ల పెంపు ఉంటుందని చెప్తున్నారు. మరి ఏప్రిల్ నెలలో తప్పకుండా, అంటే ఈ నెల 27న అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. తర్వాత కేబినెట్ మీటింగ్ ఉంటుంది. మరి కేబినెట్లో ఆమోదించి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తీసుకుంటున్నటువంటి కొన్ని లక్షల మందికి మేలు జరిగే విధంగా కూడా మొదటగా పింఛన్ల పెంపు చేస్తామని, తర్వాత కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కూడా ఇక్కడ చెప్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్తూ ఉంటే ఇప్పటికే అసెంబ్లీలో వాడి వేడిగా మనకు దీనిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ పింఛన్లు ఎందుకు ఇప్పటి వరకు కూడా పెంచలేకపోయారు? మరి పక్క రాష్ట్రం ఆంధ్రాలో మరి పింఛన్లు పెంచారు కదా, అది కూడా అక్కడ కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వమే కదా, మరి అక్కడ 10 రోజుల్లోనే పింఛన్లను పెంచి మనకు ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎందుకు పింఛన్లు పెంచలేకపోయారని చెప్పి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి పింఛన్ల పెంపు ఎందుకు చేయలేకపోయారనే దానిపైన ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆయన బాధపడడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, మరి రాష్ట్రము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందనే ఉద్దేశంతోనే ఇక ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆసరా పింఛన్లు కొన్ని కోట్ల రూపాయల భారం అయితే పడుతూ ఉంటుంది ప్రభుత్వం మీద. మరి ఈ భారాన్ని తగ్గించడానికి ఎటువంటి మార్గాలు లేవు. ప్రతి నెల కూడా తప్పనిసరిగా ఈ పింఛన్లను పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం ముందు చూపుతూ వెళ్తుందని కూడా ఇక్కడ మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ఈ పింఛన్ల పెంపు తప్పనిసరిగా ఏప్రిల్లో ఉంటుందని చెప్తూ ఉన్నారు. మరి దీనిపైన అధికారిక ప్రకటన రావాలి. మరి 27తో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. మరి 27 అసెంబ్లీ ముగిసిన తర్వాత మనకు కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం కూడా ఉందని కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి. మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా త్వరలోనే అవకాశం కల్పిస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం మనకు జనవరి నెల పింఛన్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. అంటే ఏ నెల పింఛన్ ఆ నెలలోనే ఇవ్వాలని కూడా ఇక్కడ ప్రభుత్వానికి డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు ఇప్పుడు జనవరి నెల పింఛను ఫిబ్రవరిలో ఇచ్చారు, మరి ఫిబ్రవరి నెల పింఛను ఈ నెల మార్చిలో ఇస్తారు, మార్చి నెల పింఛను ఏప్రిల్లో ఇస్తారు. అలా కాకుండా ఏ నెల పింఛను ఆ నెలలోనే, మరి ఏప్రిల్ పింఛను ఏప్రిల్లోనే ఇవ్వాలి. 1-2 తారీఖుల్లో లేదా 5 తారీఖుల లోపు ఏప్రిల్ నెల పింఛను ఏప్రిల్లో ఇస్తే బాగుంటుంది. అలాగే మార్చి నెల పింఛను మార్చిలో ఇస్తే బాగుంటుంది. అలా ఏ విధంగా అంటే ఏ నెల పింఛను ఆ నెలలో ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అయితే, అంటే తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ లబ్ధిదారులు కోరుతూ ఉన్నారు. మరి దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులంతా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరి మొత్తానికి పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు, కొత్త పింఛన్ అయినా కూడా మంజూరు చేయండి అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మనకు బడ్జెట్లో అయితే డబ్బులు అయితే కేటాయించారు, పైసలు అయితే కేటాయించారు. మరి ప్రభుత్వం పింఛన్లు పెంచుతుందా లేకపోతే ఉన్న పింఛన్లనే కొనసాగిస్తుందా అనేది మనం చూడాల్సింది. మరి ఇక్కడ ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి విడుదలకు సంబంధించి ఆదేశాలు అయితే వచ్చాయి. మరి ఈ నెల 25 లేదా 26 నుంచి కూడా ఈ ఫిబ్రవరి నెల పింఛన్లను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లపైన క్లారిటీ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాల్లో మనకు హరీష్ రావు గారు కూడా ఆయన తీవ్రంగా ఈ యొక్క పింఛన్లపైన అయితే మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. మరి దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించి ప్రకటన అయితే చేసింది. ఖచ్చితంగా ఏప్రిల్ నెల నుంచి కూడా ఈ పింఛన్ల పెంపు చేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. మరి పింఛన్ల పెంచితే కన్నా చాలా సంతోషం, మరి ఎంతోమందికి ఉపయోగంగా ఉంటుంది. మరి సీఎం గారు ఆలోచించి నిర్ణయం తీసుకుని మరి అందరికీ కూడా మంచి చేస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు కూడా కొన్ని అమలు చేశారు. మరి అమలు చేసినట్టుగానే మాకు కూడా పింఛన్లు పెంచితే చాలా బాగుంటుందని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. మరి సీఎం గారు ఈ పింఛన్ల పైన ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకుని ఈ ఏప్రిల్ నెలలో తప్పకుండా పింఛన్లు పెంచి ఇస్తారని, అలాగే కొత్త పింఛన్లు కూడా మంజూరు చేస్తారని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి. కావాల్సినటువంటి ప్రూఫ్స్ని రెడీగా పెట్టుకొని దాని ప్రకారం మీరు
ఈ పింఛన్ల పెంపు అయితే ఉంటుంది కాబట్టి, అలాగే కొత్త పింఛన్ల మంజూరు కూడా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు పింఛన్లను అయితే తీసుకోండి. ఇది అప్డేటు మనకు ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి. మరొక సమాచారం, తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.